జై శ్రీరామ్. నీవు ధర్మం తప్పక మాట మీద నిలబడితే నీ పాదుకులు కూడా రాజ్యమేలుతాయి. ఈ అద్భుతమైన వాక్యం రామాయణంలోని భరతుని వృత్తాంతాన్ని, ముఖ్యంగా పాదుకా పట్టాభిషేకాన్ని గుర్తు చేస్తుంది. నీవు ధర్మం తప్పక మాట మీద నిలబడితే నీ పాదుకలు కూడా రాజ్యమేలుతాయి అనే మాటలో దాగి ఉన్న లోతైన విశ్లేషణను కింద వివరించాను. 1. వ్యక్తిత్వం యొక్క శక్తి, పవర్ ఆఫ్ క్యారెక్టర్. ఒక నాయకుడు లేదా వ్యక్తి తన మాట మీద, ధర్మం మీద నిలబడినప్పుడు అతని భౌతిక ఉనికి, ఫిజికల్ ప్రెజెన్స్ లేకపోయినా అతని ఆదర్శాలు వ్యవస్థను నడిపిస్తాయి. రాముడు అడవులకు వెళ్ళిన, ఆయన ధర్మనిరతిని నమ్మిన భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే ఇక్కడ పాలన చేసింది పాదుకలు కావు, ఆ పాదుకల వెనుక ఉన్న రాముడి ధర్మం. 2. నైతిక నాయకత్వం, మోరల్ లీడర్షిప్. ఈ వాక్యం నేటి కాలానికి కూడా చాలా అవసరం. ఒక వ్యక్తి నిజాయితీగా, విలువలతో బతికినప్పుడు అతనికి లభించే గౌరవం అపారమైనది. నమ్మకం. మాట తప్పని వ్యక్తిపై సమాజానికి అచంచలమైన నమ్మకం ఉంటుంది. ప్రభావం. అధికార పీఠం మీద ఎవరు కూర్చున్నారనే దానికంటే ఏ విలువలతో పాలిస్తున్నారనేది ముఖ్యం. 3. నిస్వార్థం మరియు త్యాగం. భరతుడు రాజ్యకాంక్ష లేనివాడు, రాముడు సత్యవాక్పరిపాలకుడు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ ధర్మబంధం వల్లనే పాదుకలకు పట్టాభిషేకం సాధ్యమైంది. ఒక వ్యక్తి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే ఆ వ్యక్తిని, అతని గౌరవాన్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. విశ్లేషణాత్మక సారాంశం. అంశం. వివరణ. మాట మీద నిలబడటం. ఇది ఒక వ్యక్తి యొక్క విశ్వసనీయతను, క్రెడిబిలిటీ చాటుతుంది. పాదుకలు రాజ్యమేలడం, వ్యక్తి లేకపోయినా అతని పేరు, ఆశయాలు 10 కాలాల పాటు నిలిచి ఉండటాన్ని సూచిస్తుంది. సందేశం. పదవి కంటే వ్యక్తిత్వం గొప్పది. ధర్మం వైపు నిలబడితే విజయం, గౌరవం వాటంతట అవే వస్తాయి. ముగింపు. ఈ మాట మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, మనం బతికున్నప్పుడు ఎలా ఉన్నాం అన్నదానికంటే మనం వెళ్ళిపోయాక కూడా మన విలువలు ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేదే నిజమైన విజయం.